విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమితులైన వాలంటీర్ల వ్యవహారం రోజురోజుకు అనేక మలుపులు తిరుగుతోంది. వారిని కొనసాగిస్తామనే కాదు, వారికి జగన్ ఇస్తున్న 5,000 రూపాయలు కాకుండా తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు పెంచి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ 2 మాసాలు అయినప్పటికీ ఇప్పటి వరకు చంద్రబాబు కానీ కూటమిలోని బీజేపీ జనసేనలు కానీ వాలంటీర్ల వ్యవహారంపై పెదవి విప్పడం లేదు, వారిని పలకరించడం కూడా లేదు. దీంతో వాలంటీర్ల వ్యవహారానికి చంద్రబాబు సర్కార్ ఇక ఫుల్ స్టాప్ పెట్టింది అని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడే ఒక ప్రశ్న తెర మీదకు వచ్చింది. వాలంటీర్లను ఎందుకు వద్దనుకుంటున్నారు అనేది. వాలంటీర్లు అనేది వైసీపీ హయాంలో తీసుకొచ్చారు కాబట్టి వారిని కొనసాగిస్తే జగన్ పేరు ఊరు కూడా ప్రజల మధ్య అలానే ఉంటుంది అని చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు భావించాలి. అందుకే వారి విషయాన్ని ప్రస్తుతానికి బుట్ట దాఖలు చేశారు. అయితే వాస్తవం ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మాత్రమే జగన్ తీసుకువచ్చారు. ఇక్కడ జగన్ అంటే సొంతంగా తీసుకువచ్చారా లేక ప్రభుత్వం పరంగా తీసుకువచ్చారా అంటే ప్రభుత్వం పరంగానే వారిని నియమించారు. దీనికి కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించారు. అంటే ప్రభుత్వం నిర్ణయమే కదా. చంద్రబాబు గతంలో చెప్పిన దాని ప్రకారం ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత ప్రభుత్వం కొనసాగించాలి. కానీ ఇప్పుడు అది జరగటం లేదు. వాలంటీర్లపై జగన్ ముద్ర వేశారు. కానీ ఇక్కడ వారంతా ప్రభుత్వం నియమించుకుంటేనే నియమితులయ్యారు అనే వాదనను మర్చిపోతున్నారు. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను నిలిపివేయడం వల్ల 2 లక్షల మందిని ఒక లూప్ లైన్లో నెట్టేసినట్లు అవుతుంది. దీనివల్ల వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. నెలకు వచ్చే 5,000 రూపాయలతోనే తమ ఖర్చులు జరుపుకున్న నిరుద్యోగుల వ్యవహారాన్ని కూడా వదిలేశారు. ఇది సమంజసం కాదు అనేది నిపుణుల మాట.